మాట్లాడుతూ మీరు నలుగురు ఐదుగురు గురువుల పేర్లు చెప్తున్నారు. ఒకటి అబ్బూర్ రవి గారు, రెండు సివి రావు గారు, ఇప్పుడు శ్రీకర్ ప్రసాద్ గారు. శ్రీకర్ ప్రసాద్ గారు హీఈస్ పర్సన్ ఐ లుక్అప్ టు అండి. నాట్ ఎగ్జాక్ట్లీ గురువు అని చెప్పను నేను, కానీ అబ్బూర్ రవి గారి గురువు అని చెప్పడంలో నీకు సంబంధం లేని ఫీల్డ్. హిస్ వెరీ స్ట్రాంగ్. అమ్మో అసలు ఏమి, నేను చాలా ఎక్కువసేపు మాడతా ఆయనతో. అంటే నాకు ఎవరు చూసినప్పుడు ఐ థ్రిల్. అంటే దెర్ ఇస్ సో మెనీ స్మాల్ క్యారెక్టర్స్, ఫ్యూ క్యారెక్టర్స్ దాన్ని ఎంత పర్ఫెక్ట్గా రివీల్ చేశాడు. ఒకటే సీన్ లాగా ఉంటుంది, మళ్ళీ దానికి 2-3 కథలు ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఆ పర్స్పెక్టివ్. దాన్ని మాట్లాడినప్పుడు చాలా మాట్లాడాడు. అలాగే కాకుండా నాకు బొమ్మరిల్లు అప్పటి నుంచి కూడా చాలా. నాకు మెయిన్ ఫస్ట్ అబ్బూర్ గారితో అంటే ఆయనకి ఇన్ పర్సన్ కాకుండా అబ్బూర్ రవి గారు అనే ఒక మనిషి ఉన్నారు అన్న పరిచయం ఎక్కడంటే పంజా సినిమా. థియేటర్కి వెళ్ళాం రిలీజ్ రోజు. హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలేజీలో ఉన్నప్పుడు. ఎందుకు మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్? ఆయన పర్స్పెక్టివ్ నచ్చుతుందండి నాకు ఎందుకో. హిస్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్, నథింగ్ ఎల్స్, నాట్ ఎనీ అదర్ పర్టికులర్ రీజన్. ద వే హీ లుక్స్ ఎట్ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నాకు ఎక్కడో నా మైండ్ సెట్ కొంచెం దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది నా పర్స్పెక్టివ్కి. అంటే ఒక హీరోని మనం చూస్ చేసుకునే విధానంలో మనల్ని మనం ఎక్కడో ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్ అండి. నా హీరో, అది హీరో కింద నేను ఐ రెస్పెక్ట్ హిమ్. నాకు ఆయన అంటే ఇష్టం అంత పక్కన పెడితే ఆయన లైఫ్ని చూసే విధానం నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యింది. సో యాజ్ ఎ పర్సన్ నాకు బాగా ఇష్టం అండి. ఆ సినిమా స్టార్టింగ్లో కార్డు పడుతుందండి, సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. దట్ వాజ్ ద ఫిలాసఫీ విచ్ ఐ వాజ్ ఫాలోయింగ్ బ్యాక్ దెన్ బై దట్ టైం. నేను బయటికి రాగానే ఫస్ట్ సినిమా అప్పటికి నేను ఆఫ్ అయిపోయాను, అది వేరే విషయం. బయటకు వచ్చి అసలు ఎవరు రాశారని చూస్తే ఫస్ట్ టైం అబ్బూర్ రావు గారి పేరు చూసా. అప్పుడు మనకేం ఐడియా ఉంటుంది సార్, ఇలా క్రాఫ్ట్ ఉంటుంది, రైటర్స్ అని వాళ్ళు రాస్తారు డైలాగ్. మీరు చెప్తుంది ఎప్పుడు 2009 తెలీదు. బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆయన బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇవన్నీ రాసి ఉంటే నాకు చాలా క్వశ్చన్లు. లక్కీగా నా ఫస్ట్ సినిమాయే అబ్బూర్ గారితో కూర్చుని పనిచేసే ఛాన్స్ వచ్చింది. వెళ్ళా, కూర్చున్నా, డైలాగ్ వర్షన్ అంతా అయిపోయింది. ఎప్పుడు దొరుకుతారా ఆయన సోలోగా, ఎప్పుడు పక్కన మా డైరెక్టర్ మా హీరో ఉండేవాళ్ళు, సోలోగా ఎప్పుడు దొరుకుతాడా అనుకుంటే డైలాగ్ వర్షన్ కలెక్ట్ చేసుకోవడం వెళ్ళినప్పుడు నేను ఒక్కనే వెళ్ళినప్పుడు అడిగాను, సార్ అంతా బాగుంది సార్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో సిద్ధార్థ్ తమన్నాని తీసుకొచ్చి వెనక్కి నాజర్ గారి దగ్గర దింపేసేటప్పుడు, సార్ మా అమ్మ నాన్న కలవరు అనుకుని నాకు తెలిసినన్ని రోజులు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ వాళ్ళు కలుస్తారని ట్రై చేసినప్పటి నుంచి ప్రతిక్షణ నరకం అనిపిస్తున్నాను. అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్, మీ అమ్మాయిని ప్రేమించాను అంతే, చెప్తే పోయేది కదా, ఎందుకు అంత పెద్ద శిక్ష విధించారు అని అంటాడు. ఈ డైలాగ్ ఎందుకు అన్నాడు సార్ అని అడిగా. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే దానికి బ్యాక్ స్టోరీ ఉంది ఆ డైలాగ్కి. అది ఇది పడదు అని చెప్పి, అది పడుతుంది అని చెప్పి, సినిమాలు ఇదే గుర్తుంటుంది చూడు అని చెప్పి ఈయనని. నేను ఇలా క్వశ్చన్ అడిగా, ఎలా సార్ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అంటే, దట్స్ వెన్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, మొమెంటరీ ఇంట్రెస్ట్ ఏంటి, టోటాలిటీ ఇంట్రెస్ట్ ఏంటి, ఒక పర్టికులర్ సీన్కి వాడి క్యారెక్టర్ ఆర్క్ ప్రకారం వాడికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏమనుకుంటున్నావు, వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడడం కరెక్టేనా కాదా, ఇవన్నీ ఇలా ఉంటాయి బ్రదర్ అని చెప్తే, దీనితోటి ఒక సినిమాని బయటికి ఎలా పోర్ట్రే చేయాలి ఆడియన్స్గా కూర్చుని. ఇప్పుడు నా దగ్గర కథ వస్తే నేను అదే చూస్తాను కదా సార్, యాజ్ అన్ ఎడిటర్ నేను ఆడియన్స్కి స్క్రీన్ మీద ఏం కనపడుతుంది అన్నది నాకు కనపడుతుంది. ఇప్పుడు ఈయన చెప్పిన విధానంలో నేను చూస్తే ఏది ఉండాలి ఏది ఉండకూడదు, ఏ పేసింగ్లో వెళ్తే నాకు ఇది బాగుంటుంది అని చెప్పి మొత్తం నా పర్స్పెక్టివ్ని ఫ్లిప్ చేసింది. అందుకని ఆయన నేను ఇదంట సూపర్, ద వే హీ చేంజ్ ద కంప్లీట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఆ ఒక్క రోజుతో ఆయన చేంజ్ చేసి పడిచాడు. ఓకే, అప్పటి నుంచి ఆయన చెప్పిన ప్రతిదానికి నేను నాకంటూ ఒక డెవలప్ చేసుకుంటూ వెళ్ళి హీరో ఐఎమ్ టుడే. అది ఆ రకంగా ఆయన ఇదండి. సూపర్. అంటే ఒక గురువు అని చెప్పినప్పుడు అంత పెద్ద సీనియర్ని మీకు ఎలా అయ్యాడనే దానికి భలే చెప్పారు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ సార్ ఆ మనిషి. అమ్మో ఆయన మాటలో కానీ ఎంత నిజాయితీగా ఉంటాడు, ఒకే మాట మీద ఉంటాడు. పెద్దగా చాలా నేర్చుకోవచ్చు సార్ ఆయన దగ్గర నుంచి. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ వర్క్, యాజ్ అ హౌ యూ హ్యావ్ టు బి యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అమ్మో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడండి, చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పుడు సార్ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను సార్, దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ హీ లైక్స్. ఆయనకి ఎంతమంది ప్రియ శిష్యులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను అందులో ఒకరిని అని చెప్పుకోవడానికి మాత్రం నేను నా జీవితాంతం గర్వంగా చెప్పుకుంటాను. సార్ అది కష్టం సార్,
చాలా కష్టం. చాలా కష్టం అండి. ఒకటి సంపాదించడం, అలాంటి ఒక మనిషిని సంపాదించుకోవడం అన్నది చాలా కష్టం అండి. అండ్ ఎక్కడో ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఇప్పుడు ఇందాక మీతో అన్నాను మాట్లాడుతున్నప్పుడు, సార్ నో మ్యాటర్ వాట్ ఐ వోంట్ చేంజ్ మై క్యారెక్టర్ ఫర్ ఎనీథింగ్ అని. సూపర్. అవును, నాకు కూడా చెప్పాను. ఈ విషయం నేను బేసిక్గా చిన్న కండిషన్స్ అప్లై స్టార్ మార్క్ లాగా ఉండేది నాకు. ఎప్పుడైతే గురుగారి దగ్గరికి వెళ్ళానో మొత్తం అది ఇంకా స్టాంప్ అయిపోయింది. నువ్వేమన్నా చేయి, నేను మారకూడదండి. నేను మారను. మనకు ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. దట్ డిఫైన్స్ అస్. ఆ క్యారెక్టర్తోనే మన లైఫ్ జర్నీ, మన మిగతా స్టోరీ అంతా డిసైడ్ అయి ఉంటుంది. అది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా ఒక ఉదాహరణ చెప్పా, సక్సెస్కి ఫెయిల్యూర్కి పారామీటర్ ఏంటనేది. అవును, అంత పెద్ద స్టార్ గురించి మీకు చెప్పాను. అవును, అవసరం లేదండి. మన జర్నీలో దీస్ ఆర్ ద స్టాప్స్ అండ్ పార్ట్స్. అంతే అంతే. వెరీ సింపుల్. అంతే వెరీ సింపుల్ లైఫ్.